ఏం మాట్లాడుతున్నారండి? సంసారానికి పనికిరాని మీ వాడికి పెళ్ళేంటి? గతంలో జరిగిన యాక్సిడెంట్ వల్ల ఇతను సంసారానికి పనికిరాడని నేనే సర్టిఫై చేశాను కదా. సంసారానికి పనికిరాని వాడు ప్రేమించకూడదా ఏంటి? ఓహో, అంటే ఈ విషయం మీ అందరికీ తెలిసే ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేయాలని చూస్తున్నారన్నమాట. వాళ్ళెవరో తెలుసుకొని ఇప్పుడే ఈ విషయం వాళ్ళకి చెప్పొస్తాను. ఆగండి డాక్టర్ గారు, మీ వర్షన్ మీదే కానీ మేం చెప్పేది వినిపించుకోరా? ఏం చెప్తారండి? యాక్సిడెంట్ అయిన తర్వాత మా వాడు సంసార జీవితానికి పనికిరాడని మాత్రమే తెలుసండి. కానీ ఆ తర్వాత మేం ఫారెన్ కి తీసుకెళ్లి మా వాడికి ట్రీట్మెంట్ చేయించామండి. అవునండి. ఇప్పుడు మా వాడు పర్ఫెక్ట్ జెంటిల్మెన్ సార్. కావాలంటే చూడండి, పెళ్ళైన తర్వాత కరెక్ట్ గా సంవత్సరం తిరిగేసరికి పండంటి బిడ్డని మా మరదల చేతిలో పెడతా. అదేనండి, పెడతాడు. మీరు చెప్తుంది నిజమేనా? డాక్టర్లకి లాయర్లకి అబద్ధం చెప్పకూడదంటారు. మీరు డాక్టర్ అనేది ఎంత నిజమో మేం చెప్పేది కూడా అంతే నిజం అండి. లేకపోతే పెళ్లి చేయాలని మేమెలా అనుకుంటాం? ఎంతైనా ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలని చూస్తామా? సరే, వస్తాను. డాక్టర్ గారు, యాక్సిడెంట్ అయిన తర్వాత మళ్ళీ మా వాడికి జరిగిన ట్రీట్మెంట్ గురించి ఎవరికి చెప్పకండి. అసలే మాది చాలా డీసెంట్ ఫ్యామిలీ. ఇలాంటి విషయాలు తెలిస్తే మాకు పరువు తక్కువ. లేదండి, నేనెందుకు చెప్తాను? ఫారెన్ తీసుకెళ్లి మీ అబ్బాయిని మళ్ళీ మామూలు మనిషిని చేసుకున్నారు. కంగ్రాట్స్. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. వీడేమైపోయాడు? ఫోన్ కూడా ఎత్తట్లేదేంటి? బాబు, ఇక మాంగళ్య ధారణ కానివ్వు. తీసుకో బాబు. కట్టరా? రే కట్టు. కట్రా. ఏమైంది? ఏమైంది బాబు? అయ్యో బాబా, కళ్యాణ్ రే, ఏమైందిరా? కళ్యాణ్ ఏమైందిరా? ఐడియా బాబా. బాబా, లే బాబా, ఏమైంది? కళ్యాణ్ బాబా, కళ్యాణ్ మూర్చొచ్చినట్టుందండి. బాబా. మూర్ఛ? వాడికి ఎప్పుడు ఇలాంటిది లేదు కదరా. ఇప్పుడే స్టార్ట్ అయిందేమో అత్తయ్య. బావా, లే బావా, లేగు బావా. అక్క, ఇప్పుడు పెళ్ళి అలాగే. బతికుంటే పెళ్లి ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇప్పుడైతే బాబు గారిని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. లేపు లేపు, పట్టండి. జాగ్రత్త. పట్టుకోండి బాబు, జాగ్రత్త. అక్క, అక్క, అసలు మూర్ఛ లేదు, ఏమీ లేదు. పెళ్లి తప్పించుకోవడానికి నాటకం ఆడుతున్నాడు అనిపిస్తోంది.
ఒకసారి అటు చూడు. ఓం అయం ముహూర్తస్సు ముహూర్తస్తు. మాంగళ్య ధారణ కానివ్వు బాబు. పెద్దమ్మా తాళి కట్టేస్తున్నాడే. అది తాళి కాదురా, దాని మెడకి ఉరితాడు. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తేంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఓం మాంగళ్య. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. అక్క అక్కడి నుంచి లేయక్క. బ్లేడు ఏమైంది? ఈ పెళ్లి జరిగితే అక్క జీవితం నాశనం అయిపోతుందక్క. వీళ్ళంతా మోసం చేస్తున్నారు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నాటకాలు ఆపండి. అక్క వీడు సంసారానికి పనికిరాడు. ఆ విషయం వీళ్ళందరికీ తెలుసు. ఏంట్రా నువ్వు అంటుంది? నిజం పెద్దమ్మ, వీళ్ళందరూ మోసం చేస్తున్నారు పెద్దమ్మ. వీళ్ళంతా దుర్మార్గులు తెలుసా మీకు? మా వాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. పెద్దలుగా వాళ్ళ ప్రేమని గౌరవించి వాళ్ళకి పెళ్లి చేస్తున్నాం. సంసారానికి పనికిరాని మీ వాడికి పెళ్ళేంటి? మరదలు పిల్ల తల్లి కాకపోతే కదా అందరికీ అనుమానం వచ్చేది. ఇప్పుడే ఈ విషయం మా క్రాంతకు చెప్పి మీ అందరికి సమాధి కట్టిస్తా. అమ్మా అమ్మా అక్క క్రాంతక్క వద్దక్క. ఓం అయం ముహూర్తస్సు ముహూర్తస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా ప్రసిద్ధిరస్తు. మాంగళ్యధారణ ముహూర్తస్తు. మాంగళ్యధారణ ముహూర్తస్తు ముహూర్తస్తు. బాబు మాంగళ్యధారణ కానివ్వు నాయనా. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తేంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తస్తు. శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. అయ్యో అక్క. మీకోసమే వచ్చాం మేడం. మా కోసమా? మీ మేనకోడల పూజకి పెళ్లి జరుగుతుందని తెలిసింది. నిజమేనా మేడం? నిజమేనండి, మా అబ్బాయికే ఇచ్చి చేస్తున్నాం. చిన్నప్పటి నుంచి అనుకున్నాం వాళ్ళిద్దరికి పెళ్లి చెయ్యాలని. మా మేనకోడల్ని మా ఇంటి కోడల్ని చెయ్యాలని. ఏ ఏమీ లేదండి, మీ నాన్నగారైన ధనుంజయరావు గారు ఆ రోజు హాస్పిటల్లో ఉండి వీలునామా రాశారు కదా. తెలుసు. ఆయన మనవరాలనుకుంటూ మా పూజతో పాటు ఆస్తిలో సగం ఆ తేజాకి కూడా రాశారు. ఓహో, వాళ్ళకి 23 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆస్తి వాళ్ళకి అప్పగిస్తామని చెప్పారు. అదంతా మీ సీనియర్ లాయర్ ఆ రోజే చెప్పారు కదా. ఇంకేంటి,
పూజకి 23 సంవత్సరాలు దగ్గర పడుతున్నాయి. మరి తేజ దొరికిందా మేడం? లేదు. అలా అయితే తేజకి చెందాల్సిన ఆస్తి ట్రస్ట్కి వెళ్ళిపోతుంది మేడం. వాళ్ళకి నువ్వు నచ్చకపోతే ఏంటి క్రాంతి, నాకు నచ్చావు. నువ్వు కూడా ఇష్టపడితే అందర్నీ వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం. చెంప పగలు కొడతాను ఆ మాట అంటే. వదిలేసుకుని వెళ్ళిపోవడానికి అమ్మా నాన్నలు చిన్నప్పుడు మనం ఆడుకుని వదిలేసిన బొమ్మలు కాదురా, మన కోసమే బతుకుతున్న వాళ్ళు. క్రాంతి, చూడు, పిచ్చి ఆలోచనలు మానేసి బయలుదేరు. అది కాదు క్రాంతి. చూడు, నా సంగతి నీకు బాగా తెలుసు. మర్యాదగా వెళ్ళు. పూజ, క్రాంతి, ఏమైంది? అతనికి వార్నింగ్ ఇస్తున్నావు? వాడు నన్ను లవ్ చేస్తున్నాడంట, నన్ను పెళ్లి చేసుకుంటాడంట. ఏ, నీకు పెళ్ళంటే ఇష్టం లేదా? పెళ్ళంటే ఇద్దరు వ్యక్తులకి సంబంధించింది కాదు కదా పూజ. రెండు వైపుల కుటుంబాలు కలిసి ఒప్పుకోవాలి. లేదంటే అత్తారింటికి వెళ్లిన ఆడపిల్లకి సంతోషం ఎక్కడుంటుంది చెప్పు? మా అమ్మ కూడా అలాగే. మా నాన్న అమ్మ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారంట. కానీ మా అమ్మ అంటే మా నాన్న వాళ్ళ ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదంట. దాంతో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానని ఎప్పుడూ చెప్తూ ఉండేది. మా అమ్మ అయితే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఓర్పుగా నెట్టుకొనొచ్చింది. కానీ నా సంగతి నీకు తెలుసుగా, మనకంత ఓర్పు లేదు. అప్పుడు ప్రతి క్షణం గొడవలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి నేను అలాంటి రిస్క్ తీసుకోలేను. అద్సరి కాని నీ పెళ్లి సంగతి ఏమైంది? మీ బావ ఎవరినైనా లవర్ బాయ్ గా సెట్ చేశాడా? లేకపోతే మీ అత్తయ్యలు మీ ఇద్దరికి పెళ్లి చేస్తారన్నారు కదా? ఏం లేదులే క్రాంతి, నేను తర్వాత వచ్చి కలుస్తాను. సరే, నాకు పంతులు గారిని కలిసి పనుంది. పని అయిపోయాక వచ్చి కలుస్తాను. ఈ లోపల ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయి. ఎందుకమ్మా ఈ విషయంలో నువ్వు వింత పట్టుబడుతున్నావు? ప్రేమరా, పూజ మీద మేం పెంచుకున్న ప్రేమరా. చిన్నప్పటి నుంచి దాన్ని ఎంతో ప్రేమగా పెంచుకున్నాం. దానికి వేరే వాడితో పెళ్లి చేసి వేరే ఇంటికి పంపించేసి దాన్ని చూడకుండా మేముండలేంరా. అది లేకుండా మేం బతకలేంరా. అందుకేరా మా మేనకోడల్ని మా ఇంటి కోడలుగా చేసుకుంటే మా కళ్ళ ముందే ఉంటుందనే మా ఆశ. అందుకేరా ఈ పెళ్లి. మీ ఆశలే గాని నా ఇష్టాలతో మీకెవరికి పనిలేదా? నేను క్రాంతిని ప్రేమిస్తున్నానమ్మా. తననే పెళ్లి చేసుకోవాలని ఇష్టపడుతున్నాను. నువ్వు ప్రేమించినా నీ ప్రేమని పొందే అదృష్టం కాని మన ఇంటి కోడలయ్యే అర్హత కాని ఆ క్రాంతికి లేవురా. ఆల్రెడీ నీకొకసారి చెప్పాం. మళ్ళీ మళ్ళీ చెప్పడం అంటే మా వల్ల కూడా కాదు. మేం చెప్పినట్టు నువ్వు పూజని పెళ్లి చేసుకుంటే అందరం హ్యాపీగా కలిసుంటాం. చెప్పరా? మీ ఇష్టమే నా ఇష్టం అమ్మా. మీ ఇష్ట ప్రకారమే పూజని పెళ్లి చేసుకుంటా. అందరూ ఇష్టపడిన చోటే నా పెళ్లి అని క్రాంతి అంటుంది. బావెట్టో నన్ను పెళ్లి చేసుకోడు కదా. సో ఈ పెళ్లి జరగకపోతే
నా చెల్లెలికి ఇవ్వాల్సిన ఆస్తి తనకే దక్కుతుంది అనుకున్నాను. ఇప్పుడు ఆ హోప్ కూడా లేకుండా పోయింది. ఇప్పుడు ఎలా? ఎక్కడికి వెళ్ళావే? ఎక్కడికి వెళ్ళలేదు అత్తయ్య, ఇక్కడే ఉన్నాను. ఇక్కడే వీడితోనే ఉండు. అనుకున్న ముహూర్తానికే నీకు వీడికి పెళ్లి. నిన్ను పెళ్లి చేసుకోవడానికి మీ బావ ఒప్పుకున్నాడు తెలుసా? అక్క, త్వరగా పూజారిని తీసుకొచ్చి వెంటనే పెళ్లి జరిపించేయాలి. పదండి. మా అక్క పెళ్లి ఘనంగా జరిపించినందుకు చాలా థ్యాంక్స్ పంతులు గారు. ఇదిగోండి మీ సంభావన. ఈ మండపంలో మీ అక్క పెళ్లి బాగానే జరిగిందమ్మా. కానీ పక్క మండపంలో పూజ కళ్యాణ్ల పెళ్ళే జరిగేలా లేదు. ఆ పెళ్లి కూతురు పూజ కనిపించట్లేదట, ఎటో వెళ్ళిపోయిందట. పాపం వాళ్ళందరూ వెతుకుతున్నారు. పూజ కనపడట్లేదా? అవునమ్మా, ఈ పెళ్లి చేసుకోవడం ఆ పిల్లకి ఇష్టం లేదనుకుంటా. ఏ ఆఘాయిత్యం చేసుకుంటుందో ఏమో. ఏంటి నువ్వు చేస్తున్న పని? చచ్చిపోదాం అనుకుంటున్నాను క్రాంతి. నాకొక సహాయం చేయి. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. పిచ్చివిన పట్టిందా నీకు? చనిపోయేంత కష్టం ఏమొచ్చింది నీకు? అంత కష్టమే వచ్చింది క్రాంతి. మా పెళ్లి జరగకపోతే విషం తాగి చచ్చిపోతామని మా అత్తయ్య వాళ్ళు మా బావని బెదిరించారు. దాంతో నన్ను పెళ్లి చేసుకోవడానికి మా బావ ఒప్పుకున్నాడు. ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకుని జీవించాలంటే ఎవరికైనా నరకమే కదా క్రాంతి. ఈ పెళ్లి జరిగితే మా బావ అలాంటి నరకాన్ని చూస్తాడు. ఎందుకంటే మా బావ నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు క్రాంతి. మీ బావా నన్ను? అవును క్రాంతి. కానీ అమ్మ కోసం తన ప్రేమని చంపుకుంటున్నాడు. నా ఇష్టాల్ని పక్కన పెడితే మా బావ నరకం అనుభవించడం నాకు ఇష్టం లేదు క్రాంతి. నేను అన్నదాన్ని లేకపోతే ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదని చెప్పి పూజ, పిచ్చిదానా, సమస్య వస్తే ఎదిరించి పోరాడాలి కాని తప్పించుకొని చనిపోకూడదు. ఇప్పుడేంటి, నీ పెళ్లి జరగకూడదు అంతే కదా? నేనాపుతాను మీ పెళ్లిని. అది వీలు కాదు క్రాంతి. ఈ క్రాంతి వల్ల కానిదంటూ ఏమీ లేదు పూజ. నువ్వు ఆ దేవుడిచ్చిన అక్కవి నాకు.
పూజ ఎక్కడ కనిపించడం లేదేంటే? ఆస్తి కోసమే మనం ఈ పెళ్లి జరిపిస్తున్నామని ఆ లాయర్ తో మనం మాట్లాడింది వినేసిందంటావా అక్క? మనం వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు పూజ అక్కడ లేదు కదే. లేదని మనం అనుకుంటున్నాం అక్క. ఉందేమో. మనం అన్నది విన్నదో ఏమో. ఈ పెళ్లి జరిగితే చెల్లి చెల్లి అని ఆరాటపడుతుంది కదా. ఆ చెల్లికి చెందాల్సిన ఆస్తి తనకి లేకుండా పోతుందని ఈ పెళ్లి తప్పించుకోవడం కోసం ఎక్కడికన్నా వెళ్ళిపోయిందేమో అక్క. బంటి అటువైపు చూడు. సరే బాబు. అమ్మా. ఎరా పూజ ఎక్కడైనా కనిపించిందా? లేదమ్మా. మరి మీకు? మాకు కనపడలేదురా. ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియట్లేదు. అదిగో పూజ. ఎక్కడికి వెళ్ళిపోయావే? అంటే ఎటు పెళ్లి చేసుకోవడం తప్పదు కదా. నా కాపురం బాగుండాలని దేవుణ్ణి వేడుకుంటూ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేశాను అత్తయ్య. ప్రదక్షిణాలు చేయడానికి వెళ్ళావా నువ్వు? కనబడకపోయేసరికి గుండె ఆగిపోయినంత పని అయ్యింది మాకు. వచ్చేసాను కదా అత్తయ్య. పదండి బావా, పద వెళ్ళి పెళ్లి చేసుకుందాం. తెలుసా? చెప్పు కర్పూరం, మా వాడు ఎక్కడున్నాడు? ఎవరు కిడ్నాప్ చేశారు? ప్లీజ్ కర్పూరం, నీకు దండం పెడతాను. త్వరగా మా వాడు ఎక్కడున్నాడో చెప్పు. అవతల పెళ్లి ముహూర్తానికి టైం అయిపోతుంది. చూపిస్తాం. చూపిస్తే మాకేంటి? ఏం పెద్దమ్మా? నువ్వెంత కావాలన్నా ఇస్తాం. ఎంత ఇస్తావేంటి? మా అబ్బాయిని తీసుకొచ్చి మాకు అప్పగిస్తే 1,00,000 రూపాయలు ఇస్తా. 1,00,000 రూపాయల? అవి మా పెద్దమ్మ మేకప్ ఖర్చులుగా సరిపోవు. అయితే 5 లక్షలు ఇస్తా. వాడెక్కడున్నాడో చూపించండి. పెద్దమ్మ 5 లక్షలంటే ఓకే చేద్దామా? అదే సర్లేరా. కారెక్కండి, చూపిస్తాం. ఆగండి అత్తయ్య. ఈ కర్పూరం మాట మీరు నమ్మద్దు. తనేదో ప్లాన్ చేసి మనల్ని తీసుకెళ్తుంది. ఏ దారి కనపడినప్పుడు ఎవరో ఒకరిని నమ్మకపోతే ఎలాగే? నీ బావ ఎక్కడున్నాడో తనకు తెలుసు అంటుంది కదా. అది కాదత్తయ్య, నా మాట వినండి. నువ్వే మా మాట వినవే. మీ అమ్మ వాళ్ళు చస్తానని బెదిరించేసరికి భయపడి వాళ్ళ కోసం నీ ప్రేమని చంపుకుంటావా? అసలు మగాడివినా? ఇదిగో బయట అందరూ అనే మాట నువ్వు కూడా అంటే నా కోపం వస్తుంది. మాట అంటే కోపం వస్తుంది, కాని జీవితాలు నాశనం అవుతుంటే మాత్రం పౌరుషం రాదే. మీ అమ్మ వాళ్ళకి మాత్రం ఎదురు చెప్పలేవే. నీతో పెళ్ళనగానే ఆత్మహత్య చేసుకోవటానికి సిద్ధపడింది పూజ. ఆ విషయం తెలుసా నీకు? పూజకి నీకు పెళ్లి చేస్తే ఆస్తి ఎక్కడికి పోతన్న ఉద్దేశంతోనే నీకు పూజకి పెళ్లి చేయాలనుకున్నారు మీ అమ్మ వాళ్ళు. లేదు, మా అమ్మ వాళ్ళు ఆస్తి కోసం కక్కుర్తి పడేవాళ్ళు కాదు. అయితే నా మీద కోపంతో నువ్వు నాకు ఎక్కడ దగ్గరైపోతావో అన్న భయంతోనే ఈ పెళ్లి చేయాలనుకుంటున్నారు మీ అమ్మ వాళ్ళు. మర్యాదగా వెళ్ళి పూజని నేను పెళ్లి చేసుకోనని మీ అమ్మ వాళ్ళకి చెప్పు. నేను చెప్పలేను. ఆపన్రా. మీ అమ్మ వాళ్ళకి నువ్వు ఎదురు చెప్పలేవు కానీ పూజ జీవితాన్ని కాపాడాల్సిన బాధ్యత నా మీదుంది. కాబట్టి నువ్వు నన్ను పెళ్లి చేసుకో. ఏంటి? నేను నిన్ను పెళ్లి చేసుకోవాలా? ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా నీకు? ప్రేమించావు కదా. అది ఒకప్పుడు. ఎప్పుడైతే నువ్వు నన్ను వెర్రోణ్ణి చేసి అందరి ముందు నన్ను కిడ్నాప్ చేయించావో, కిడ్నాప్ చేసి తీసుకెళ్తుంటే వాళ్ళని ఎదిరించకుండా అట్లీస్ట్ చిన్న ఫైట్ కూడా చేయకుండా చేతగాని వాడిలాగా ఎలా వెళ్ళిపోతున్నాడో చూసారా అంటూ అందరూ నవ్వుకునేలా చేశావు. అందరిలో నా పరువు పోయేలా చేశావు. అప్పుడే 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 నీ మీద ఇష్టం చచ్చిపోయింది. నీ మీద నాకు గౌరవం పోయింది.
నిన్ను డైలాగులు చెప్పమనలేదు, నా మెళ్ళో తాళి కట్టమంటున్నాను. కట్టకపోతే నేనే నీ మెళ్ళో పచ్చటి పందిట్లో బలవంతంగా తాళి కడతాను. వద్దు వద్దు వద్దు. శుభగే గంభీర శరదాం శతం మాంగళ్యకారణముహూర్తోస్తు శతమానం భవతు శతాయుష్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి అన్యోన్యదంపత్యస్తు పుత్రాభివృద్ధిరస్తు నో నో నో. ఏంటి విజువల్ వేసుకున్నావా? నీకు 5 అంటే 5 నిమిషాలు టైం ఇస్తున్నా. నా మెళ్ళో తాళి నువ్వు కట్టినా సరే, నన్నే నీ మెళ్ళో తాళి కట్టమన్నా సరే, చాయిస్ ఈజ్ యువర్స్, చాయిస్ ఈజ్ యువర్స్, చాయిస్ ఈజ్ యువర్స్. ప్లీజ్ క్రాంతి, కాపాడు క్రాంతి. సరే, నేను మీ అమ్మ వాళ్ళని కాపాడాలి అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. పెళ్ళా? అవును. ఇప్పుడు మీ అమ్మ వాళ్ళని కాపాడాలా వెళ్ళిపోవాలా? ఇప్పుడు నా మెళ్ళో తాళి కడితే నేను కాపాడతాను, లేదంటే వెళ్ళిపోతాను. బాబు తాళే కదా, కట్టేయండి. రాక్షసి, నువ్వింకా మంచిదని అనుకున్నానే. నన్ను కిడ్నాప్ చేసావని కోపం ఉన్నా ఎక్కడో నీ మీద చిన్న గౌరవం ఉండేది. ఇప్పుడు అది కూడా పోయింది. ఆపదలో ఉంటే సహాయం చేయడం పోయి అవకాశం దొరికిందని అడ్వాంటేజ్ తీసుకుంటావా? నువ్వు మనిషివేనా అసలు? ఆహా, మీరంతా అడ్వాంటేజ్ తీసుకోవటం లేదా? పూజ ఆస్తి బయటికి పోకూడదని తన తరపున అడిగే వాళ్ళు లేరు అనే కదా మీ అమ్మ వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని నీకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు. మీ అమ్మ వాళ్ళు విషం తాగి ఎక్కడ చచ్చిపోతారో అని భయపడి పూజని పెళ్లి చేసుకుని దాన్ని గొంతు కొయ్యాలని చూసి నువ్వు అడ్వాంటేజ్ తీసుకోలేదా? మీరు చేస్తే ఒప్పు, అదే పని నేను చేస్తే తప్ప? మీ అమ్మ వాళ్ళు నీకు దక్కాలి అంటే నా మెళ్ళో నువ్వు తాళి కట్టాలి. కట్టు. అవతల వాళ్ళ సిచ్యువేషన్ చూసి కూడా ఇంకా ఆలోచిస్తారేంటి బాబు? ఎలాగో మీరు ప్రేమించిన అమ్మాయి కదా, త్వరగా తాళి కట్టేయండి. త్వరగా కట్టమ్మ కూచి. నన్ను ఆశీర్వదించండి. ఆశీర్వాదం తర్వాత
ముందు మా అమ్మ వాళ్ళని కాపాడు. సరే. రే క్రాంతి వస్తుందిరా. తొందరగా దాంతో సంతకం పెట్టించు, వచ్చేస్తోంది. డ్రై. ఓమో ఓమో ఓమో. డ్రై. కాస్త ఆ బావిలోంచి నీళ్లు తీసి వాళ్ళ మొహాల మీద కొట్టండి, లేచి కూర్చుంటారు. అలాగే. అమ్మా లేమ్మా. అత్తయ్య అమ్మా అత్తయ్య లేకండి అత్తయ్య. అత్తయ్య అత్తయ్య. పిన్ని పిన్ని. అమ్మా అమ్మా. I wish you happy married life, Kranti. Thank you, Akka. ఏవండి, అత్తయ్య వాళ్ళు లేచారు కదా, పదండి మన ఇంటికి వెళ్దాం. చాయిస్ వాళ్ళదంటారా మేడం? అంతేగా. అత్తయ్య నా మాట వినండి. క్రాంతి గురించి మీకు తెలుసు కదా, మీరు మరీ మొండితనానికి పోతే మిమ్మల్ని వదిలేసి భావం తీసుకుపోయినా తీసుకుపోతుంది. అవునే అక్క, అది అలాంటిదే. అమ్మా తను అడుగుతున్నట్టు హారతేదో ఇచ్చి లోపలికి రానివ్వండి. నేను ఇల్లరికం అల్లుడిగా వెళ్ళలేనమ్మా. ఏంటా గుసగుసలు? మీరారా? సరే అయితే మీరండి. వాణ్ణి ఎక్కడికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. కొత్త కోడల్ని ఇంట్లోకి ఎలా ఆహ్వానించాలో మాకు బాగా తెలుసు. అలాగే నిన్ను ఆహ్వానిస్తాం. పదండి. నన్ను భయపెట్టి పెళ్లి చేసుకున్నావు. మా అమ్మ వాళ్ళని బెదిరించి ఇంట్లోకి వస్తున్నావు. చూసుకుందాం. పో చూసుకుందాం. అత్తయ్య, కొత్త దంపతులు గుమ్మంలోనే ఎంతసేపు వెయిట్ చేయాలి? త్వరగా రండి. వస్తున్నాం పూజ. బంటి మేడం, ఇవి బయట పారబోసిరా. అవును, మా అమ్మేది? వస్తుందిరా. వస్తున్నాను రా. వస్తున్నా నాన్న. సాంప్రదాయాన్ని చేతిలో పట్టుకొని మరీ వస్తున్నా.